మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, 10 రోజుల్లో గ్రహాల సంచారం ఎలా ఉందో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, ఈ 10 రోజుల్లో కూడా వ్యతిరేకించే గ్రహాలు అనుకూలంగా ఉండాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఎటువంటి స్తోత్రాలు వినాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎటువంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి డిసెంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు గ్రహాల సంచారం బట్టి 10 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు 1, 2 స్థానాల్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 15 మధ్యలో సూర్యుడు 1వ స్థానంలో జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. కంటికి సంబంధించి, గుండెకి సంబంధించి అనారోగ్య సమస్యలు కానీ, తలనొప్పి రావటం కానీ, లేకపోతే వర్టిగో సమస్య కానీ, ఇటువంటివి వృశ్చిక రాశి వాళ్ళకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆఫీసులో కష్టపడ్డా కూడా ఫలితం లేకపోవటం, నిరాశ, నిస్పృహలు, ఇటువంటివన్నీ కూడా 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కనిపిస్తాయి. 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా సూర్యుడి బలం లేదు. కానీ 16 నుంచి 20 వరకు ఏం జరుగుతుందంటే మీరేం మాట్లాడినా ఆఫీసులో ఎదుటి వాళ్ళకి తప్పుగా అనిపిస్తుంది, కొలీగ్స్కి తప్పుగా అనిపిస్తుంది, బాస్కి తప్పుగా అనిపిస్తుంది. దానివల్ల కొలీగ్స్తో, బాస్తో గొడవలయ్యే అవకాశం, లేకపోతే విభేదాభిప్రాయాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆఫీసులో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి, సమయోచితంగా మాట్లాడండి, సాధ్యమైనంత తక్కువ మాట్లాడండి, చిరునవ్వుతో ఉండే ప్రయత్నం చేయండి. రాజకీయాల్లో కూడా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. తండ్రితో కానీ, తండ్రి వైపు బంధువులతో కానీ జాగ్రత్తగా మాట్లాడకపోతే వృశ్చిక రాశి వాళ్ళకి 16వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యలో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. నోటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు, పళ్ళకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో సూర్యుడి బలం లేదు. సూర్యుడి బలం పెరగాలంటే వృశ్చిక రాశి వాళ్ళు తప్పకుండా ఈ 10 రోజుల్లో ప్రతిరోజు కూడా ఓం సవిత్రే నమః అనే మంత్రం 12 సార్లు చదువుకోండి. రోజు కూడా ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో ఎర్రపూలు కొన్ని వేసి, వీలైతే ఎండుమిరపకాయ విత్తనాలు, ఎండుమిరపకాయ గింజలు కొన్ని వేసి తూర్పు దిక్కు వైపు తిరిగి ఓం గృణి సూర్య ఆదిత్యం అని చెప్తూ ఆ నీళ్లు మొక్కలో పోస్తూ అర్ఘ్యం ఇవ్వండి. ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, 1.25 కేజీ గోధుమలు ఎరుపు వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ కూడా ఈ 10 రోజుల్లో తొలగింపజేసుకోవచ్చు. సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ ప్రతిరోజు చదివినా విన్నా సూర్యుడి వ్యతిరేకత తొలగిపోయి వృశ్చిక రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో బుధుడు జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. వృశ్చిక రాశి వాళ్ళకు బుధుడి బలం లేదు. కాబట్టి విద్యార్థులు ఎంత బాగా చదివినా జ్ఞాపక శక్తి తక్కువగా ఉండి పరీక్షల్లో సరిగా రాయలేకపోతారు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూలకు వెళితే ఎంత బాగా ప్రిపేర్ అయినా ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేయలేకపోతారు. వ్యాపారం ఎంత బాగా చేసినా కస్టమరు వస్తువులు కొనుక్కోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో బుధుడి సంచారం వ్యతిరేకంగా ఉండటం వల్ల ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయి. వీటన్నిటినీ అధిగమించాలంటే, బుధుడి అనుగ్రహం కలగాలంటే వృశ్చిక రాశి వాళ్ళు గణపతికి సంబంధించిన ఓం గూం హేరంబాయ నమః అనే హేరంబ గణపతి మంత్రాన్ని 21 సార్లు రోజు చదువుకోవాలి. గణపతి షోడశ నామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. నానబెట్టినటువంటి పెసలు గోమాతకు తినిపించాలి. 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇవి చేసుకుంటే బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే కుజుడు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ఈ 10 రోజుల్లో వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడి బలం కూడా లేదు. 2వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల కుటుంబంలో ఊరికే దురుసుగా మాట్లాడటం వల్ల కుటుంబ సభ్యులతో గొడవలు పడుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు దురుసుగా మాట్లాడటం అనేది తగ్గించుకోండి. కోపంగా మాట్లాడటం తగ్గించుకోండి. మీ కోపమే మీ శత్రువు అన్న సత్యం తెలుసుకొని కుటుంబంలో సభ్యులతో కానీ, జీవిత భాగస్వామితో కానీ మాట్లాడండి. లేకపోతే చిన్న చిన్న విషయాలకే కుటుంబంలో పెద్ద పెద్ద గొడవలయ్యి మనశ్శాంతి కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కుజుడు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకు కూడా వాక్చాతుర్యం తగ్గిపోయి రియల్ ఎస్టేట్లో డీల్స్ ఓకే అవ్వటం కొద్దిగా ఆలస్యం అయ్యే సూచనలు ఉన్నాయి. బ్యాంకు లోన్లు రావటం కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. 2వ స్థానంలో కుజుడి వల్ల ఈ వ్యతిరేక ఫలితాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ తొలగింపజేసుకోవటానికి ఓం నమో నారసింహాయ అనే నరసింహస్వామి మంత్రం
రోజు 21 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. 1.25 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకుని వృశ్చిక రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శుక్రుడు 1, 2 స్థానాల్లో ఈ 10 రోజుల్లో వృశ్చిక రాశి వాళ్ళకి సంచారం చేస్తున్నాడు. మొదటి 9 రోజులు కూడా 1వ స్థానంలో జన్మంలో సంచారం చేస్తున్నాడు. ఆఖరి రోజు అంటే డిసెంబర్ 20వ తేదీ 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడి సంచారం మొత్తం యోగదాయకంగానే ఉంది. మొదటి 9 రోజులు 1వ స్థానంలో అంటే వృశ్చిక రాశిలోనే సంచారం చేయటం వల్ల లేడీస్ సపోర్ట్ విపరీతంగా ఉంటుంది. అంటే వృశ్చిక రాశి పురుషులకు కానీ వృశ్చిక రాశి స్త్రీలకు కానీ వేరే లేడీస్ సపోర్ట్ వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. లేడీస్ సపోర్ట్ వల్లనే కష్టసాధ్యమైన పనుల్లో విజయం సాధించగలుగుతారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంటుంది. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని స్వీకరిస్తారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో బాగా లాభాలు వస్తాయి. సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కూడా కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య కూడా చక్కటి అన్యోన్యత ఉంటుంది. ఇవన్నీ కూడా మొదటి 9 రోజులు శుక్రుడు జన్మంలో సంచారం చేయటం వల్ల లభిస్తాయి. కుజుడు 2వ స్థానంలో ఉండటం వల్ల లైఫ్ పార్ట్నర్తో గొడవ అయినప్పటికీ శుక్రుడు జన్మంలో ఉండటం వల్ల ఆ గొడవ మళ్ళీ సద్దుమణుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కానీ ఆఖరి రోజు 2వ స్థానంలోకి రాగానే ప్రధానంగా ఏం జరుగుతుందంటే వాక్చాతుర్యంతో సమాజంలో అందరినీ ఆకట్టుకొని మీ ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. ప్రత్యేకంగా పాటలు పాడే రంగంలో ఉన్న గాయనీ గాయకులకి వృశ్చిక రాశి వాళ్ళకి డిసెంబర్ 20వ తేదీ ఒక అద్భుతమైన అవకాశం వెతుక్కుంటూ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇలా శుక్రుడి సంచారం అనేది అద్భుతంగా ఉంది కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు సూర్యుడికి, బుధుడికి, కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 20 మధ్యలో సూర్యుడు, బుధుడు, కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఆధునిక కాలంలో ఎంత కష్టపడి చదువుకున్నా కష్టానికి తగిన ఉద్యోగం రాక చాలామంది బాధపడుతున్నారు. అలాగే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నించినప్పటికీ వీసా రిజెక్ట్ అవ్వటం వల్ల ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారంలో కూడా ఎంత బాగా కష్టపడ్డా నష్టాలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి అర్హతకు తగిన ఉద్యోగం, క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం రావాలన్నా, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలన్నా, విదేశాల్లో డబ్బులు బాగా సంపాదించాలన్నా, వ్యాపారంలో బాగా సక్సెస్ అవ్వాలన్నా కొన్ని సులభమైన విధి విధానాలు పాటించాలి. ఎవరికైనా సరే ఉద్యోగం తొందరగా రావాలంటే ఉద్యోగకారకుడు గణపతి కాబట్టి గణపతికి సంబంధించినటువంటి ఓం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. ఓం క్షిప్రప్రసాదనాయ నమః ఈ మంత్రాన్ని కానీ లేదా గం క్షిప్రప్రసాదనాయ నమః ఈ మంత్రాన్ని కానీ రోజు 21 సార్లు చదువుకుంటే గణపతి అనుగ్రహం వల్ల తొందరగా ఉద్యోగ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే విష్ణుమూర్తికి సంబంధించి ఇంకో మంత్రం ఉంది. ఓం వషట్కారాయ నమః ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకున్నా తొందరగా ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంటుంది. అలాగే చాలామందికి ఈ రోజుల్లో వీసా రిజెక్ట్ అవుతోంది. అబ్రాడ్ వెళ్ళాలనే కల కలగానే మిగిలిపోతోంది. అబ్రాడ్ తొందరగా వెళ్ళటానికి ఒక అద్భుతమైన మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంటే ఓం కాలపాశధరాయ నమః ఇది మంత్రం. అబ్రాడ్ వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ ఉద్యోగాలు చేయాలి, అబ్రాడ్లో బాగా సక్సెస్ అవ్వాలని భావించే వాళ్ళు ఎవరైనా సరే ఓం కాలపాశధరాయ నమః అనే మంత్రం రోజు 108 లేదా 54 లేదా 21 సార్లు చదువుకోండి. 41 రోజుల పాటు ఈ మంత్రం రోజు 108 సార్లు చదివితే 41 రోజులు పూర్తయిన తర్వాత వీసా ఇంటర్వ్యూకి వెళితే వీసా ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే వీసాలు అప్రూవ్ అవ్వాలంటే గణపతిని 21 రోజుల పాటు తెల్ల జిల్లేడు పూలతో పూజించాలి. ఇంట్లో గణపతి ఫోటో దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులేసి దీపం పెట్టి 21 రోజుల పాటు ప్రతిరోజు గం గణపతయే నమః అనే మంత్రం చదువుతూ తెల్ల జిల్లేడు పూలతో గణపతిని పూజించండి. గణపతికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. ఇలా 21 రోజులు గణపతిని తెల్ల జిల్లేడు పూలతో పూజిస్తే 21 రోజులు పూర్తయిన తర్వాత వీసా ఇంటర్వ్యూకి వెళితే వీసా అప్రూవల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాలకు సులభంగా వెళ్ళవచ్చు. అలాగే చాలామంది ఎంత ప్రయత్నించినా వ్యాపారంలో నష్టాలు వస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా వస్తున్న వాళ్ళు,
వ్యాపారంలో లాభాలు తక్కువగా వస్తున్న వాళ్ళు, వ్యాపారంలో పోటీ ఎక్కువగా ఉన్నవాళ్ళు, వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి సాధించాలంటే, వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లాలంటే ఎప్పుడైనా సరే బుధవారం రోజు దానిమ్మ మొక్క దేవాలయ ప్రాంగణంలో నాటి రండి. దానివల్ల వ్యాపారంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే మీరు ఏ వ్యాపారం చేస్తున్నా సరే లక్ష్మీదేవి చిత్రపటాన్ని వ్యాపార సంస్థలో ఉంచి ఉదయం మీ షాపు తెరవగానే లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి కొబ్బరి పంచదార కలిపి నైవేద్యంగా సమర్పించండి. మీ బిజినెస్ ప్లేస్కి వచ్చేటటువంటి కస్టమర్లందరికీ ఆ కొబ్బరి పంచదార కలిపినటువంటి ఆ ప్రసాదాన్ని పంచిపెడుతూ ఉండండి. దీనివల్ల క్రమక్రమంగా వ్యాపారంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే చాలామందికి వ్యాపార సంస్థలకి దృష్టి దోషం ఉండటం వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యాపార సంస్థలకి దిష్టి ఎక్కువై వ్యాపారం సరిగ్గా నడవని వాళ్ళు ఏం చేయాలంటే, మంగళవారం రోజు, బుధవారం రోజు, అమావాస్య రోజు ఒక నిమ్మకాయ కోసి ఆ 2 నిమ్మకాయ చెక్కల మీద కూడా పసుపు కుంకుమ వేసి మీ వ్యాపార సంస్థకి ఇరువైపులా రాళ్ల ఉప్పు పోసి ఆ రాళ్ల ఉప్పు మీద ఈ నిమ్మకాయ ముక్కలు ఉంచండి. మీరు మీ షాప్ క్లోజ్ చేసి బయటికి వెళ్ళే సమయంలో ఆ రాళ్ల ఉప్పు, నిమ్మకాయ ముక్కలు, పసుపు కుంకుమ రాసినవి ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఈ శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే వ్యాపారం బాగుంటుంది. వ్యాపారంలో కూడా బ్రహ్మాండమైన సక్సెస్ ఉంటుంది. వ్యాపార సంస్థకు ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగింపజేసుకోవచ్చు, మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. కాబట్టి ప్రధానంగా ఉద్యోగపరంగా, విదేశీయాన పరంగా, వ్యాపార పరంగా ఈ సులభమైన పరిహారాలు చేసుకోవటం, ఈ మంత్రాలు చదువుకోవటం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాలు మారినప్పుడు గ్రహాల సంచారంలో మార్పు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన అన్ని ఆసక్తికరమైన విశేషాంశాల కోసం మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి, కామెంట్ చేసి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేస్తూ దాంతోపాటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.